Hello aspirants, welcome to AKSIS Academy, welcome to Bharat's Economy. So మనము ఈ రోజు నిన్న ఒక క్వశ్చన్ చేసాము. నిన్న చాలా మంది కంప్లైంట్ కూడా పెట్టారు సార్ కింద PDF లేదు అని. సో డోంట్ వరీ, నేను PDF ఇచ్చాను. వాళ్ళు అప్లోడ్ చేయడంలో కొంత టెక్నికల్ గ్లిచ్ వచ్చింది. సో నిన్నటి వీడియో కింద ఆ PDF అప్లోడ్ అయి ఉంటుంది, చూసుకోండి. అందులో తెలుగు ఇంగ్లీష్ రెండు ఉంటాయి. ఈ రోజు వీడియో కింద కూడా అది అప్లోడ్ అయి ఉంటుంది, దయచేసి మీరు తీసుకోండి. ఓకే, యూ కెన్ డౌన్లోడ్ దాట్. ఇక ఈరోజు ప్రశ్న, వాట్ వర్ ద మేజర్ అచీవ్మెంట్స్ ఆఫ్ ఇండియాస్ 5-year ప్లాన్స్ ఇన్ ప్రమోటింగ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్? ఆర్థిక వృద్ధి అభివృద్ధిని ప్రోత్సహించడంలో పంచవర్ష ప్రణాళికల యొక్క ప్రధాన విజయాలు ఏమిటో తెలపండి. దిస్ క్వశ్చన్ ఈజ్ అ వెరీ ఈజీ క్వశ్చన్, ఇట్ సీమ్స్ టు బి. ఇది చాలా ఈజీ ప్రశ్న, కానీ దీనికి సమాధానం రాసేటప్పుడు మాత్రం మనకి 1వ పంచవర్ష ప్రణాళిక నుండి 12 పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి. సో ఇందులో ఏ విజయాలను రాయొచ్చు? ఈ ప్రశ్నకు 100 ఫార్మాట్లో ఆన్సర్ రాయొచ్చు, కానీ నేను నా స్టైల్ని ఎంచుకుంటాను కాబట్టి నేను నా స్టైల్లో ఆన్సర్ రాశాను. నేను నా స్టైల్లో ఎట్లా ఆన్సర్ రాశాను అనేటటువంటిది మీకు సబ్ హెడింగ్స్ని చూస్తేనే అర్థమైపోతుంది. ముందుగా ఇంట్రడక్షన్, దాని తర్వాత సబ్ హెడింగ్స్ చూడండి. గ్రోత్ ఇన్ అగ్రికల్చర్, ఇండస్ట్రియల్, అంటే సెక్టోరల్గా రాశాను. వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగము. ఇందులో రకరకాల ప్రణాళికల్లో రకరకాల విజయాలు కొన్ని తీసుకున్నాను. ఎందుకంటే 1వ పంచవర్ష ప్రణాళిక నుండి 12వ పంచవర్ష ప్రణాళిక వరకు మొత్తం ఇన్ఫర్మేషన్ రాయడానికి మన దగ్గర అంత స్పేస్ లేదు కదా. మన దగ్గర ఉన్నవి 200 పదాలు మాత్రమే. అందులో నాకు ఇంపార్టెంట్ అని అనిపించినవి, నాకు గుర్తొచ్చిన అంశాలు మాత్రమే రాశాను. మీరు అవి మార్చుకొని కూడా రాసుకోవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే జిఎస్కి ఇదే ఆన్సర్, మోడల్ ఆన్సర్ అనేమి ఉండదు. అది రకరకాల పర్స్పెక్టివ్లో రాయొచ్చు. కాకపోతే మీరు రాసినటువంటి ఆన్సర్ని జస్టిఫై చేయాలి. సో యథావిధిగా మనము నిన్న చెప్పుకున్నటువంటి ఫార్మాట్లోనే ఇంట్రడక్షన్ మొదలు పెడదాం. ఇంట్రడక్షన్ మీకు చెప్పాను, బ్రాడ్ నుంచి స్పెసిఫిక్గా రావాలి. సో ఇండియాస్ 5-year ప్లాన్స్ ఎప్పుడు లాంచ్ చేసాం? ఇట్ వాజ్ ఇన్ 1951. అసలు ఎందుకు లాంచ్ చేసాం? ద బ్రాడెస్ట్ స్టేట్మెంట్ ఏంటి? దే వర్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ స్టీరింగ్ ద నేషన్స్ ఎకనామిక్ గ్రోత్. అసలు పంచవర్ష ప్రణాళికలు తెచ్చిందే ఆర్థిక వృద్ధిని సాధించడానికి. ఒక్క లైన్లో చెప్పేసాం, ఇంతకన్నా బ్రాడ్ స్టేట్మెంట్ ఏముంటుంది? నెక్స్ట్, ఈ ప్లాన్స్ దే వర్ ఫార్ములేటెడ్ విత్ 4 ఆబ్జెక్టివ్స్. ఇది మనం చదువుకుంటాం, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్లానింగ్ అని. గ్రోత్, మోడర్నైజేషన్, ఈక్విటీ, సెల్ఫ్ రిలయన్స్. తెలుగులో వృద్ధి, అలాగే మోడర్నైజేషన్ ఆధునీకరణ, ఈక్విటీ సమానత్వము, సెల్ఫ్ రిలయన్స్ స్వావలంబన. సో ఈ 4 అంశాలని ఎన్సీఆర్టీలో రాశాడు, అవే తీసుకున్నాను నేను కూడా. సో కాబట్టి ద స్పెసిఫిక్ స్టేట్మెంట్ టు 5-year ప్లాన్స్ ఈజ్ గ్రోత్, మోడర్నైజేషన్, ఈక్విటీ, సెల్ఫ్ రిలయన్స్. అలాగే ప్రతి ప్లాను, ఈచ్ ప్లాన్ ఇట్ టార్గెటెడ్ స్పెసిఫిక్ సెక్టర్స్ టు ఇంప్రూవ్ ద నేషన్స్ ఓవరాల్ డెవలప్మెంట్ ట్రాజెక్టరీ. ఇందులో బాగా స్పెసిఫిక్గా రాయాలంటే ఇంట్రడక్షన్ ఇంత శాంతటి భారతం అవుతుంది. ఎందుకంటే 1వ 5-year ప్లాన్లో, ఫస్ట్ 5-year ప్లాన్లో అగ్రికల్చర్ పై పెట్టాం. సెకండ్ 5-year ప్లాన్లో మహాలనోబిస్ మోడల్లో భాగంగా బేసిక్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ పెట్టాం. 3వ 5-year ప్లాన్లో 2 కంబైన్ చేసాం. 4 వచ్చేటప్పటికి యుద్ధం వచ్చింది, 3, 4. సో ఇలాంటివి చాలా ఉన్నాయి కాబట్టి అంత రాయలేం. కాబట్టి సింపుల్గా ఒక పాయింట్లో ఏం చెప్పానంటే, ప్రతి పంచవర్ష ప్రణాళిక కూడా ఓవరాల్గా సమగ్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చింది అనేటటువంటిది ఇంట్రడక్షన్. ఇంకా బెటర్గా రాయాలని అనుకుంటే నేను చెప్పాను కదా, మీకు ఎక్కడా కూడా దానికి అప్పర్ లిమిట్ అని ఏమి ఉండదు, అది మీ ఓపిక. సో కాబట్టి ఈ విషయంలో ఇది ఫండమెంటల్గా మనం రాసినటువంటి ఇంట్రడక్షన్. దీనికి వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి వృద్ధి కనుక మీరు చూస్తే గ్రీన్ రెవల్యూషన్. ఎందుకంటే వ్యవసాయ రంగంలో మనం చాలా చెప్పచ్చు, కానీ 1965 or 60sలో వచ్చినటువంటి హరిత విప్లవం చాలా ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి నేను హరిత విప్లవంతో స్టార్ట్ చేసుకున్నాను. గ్రీన్ రెవల్యూషన్ 3rd and 4th 5-year ప్లాన్స్లో వచ్చింది. అది ఖచ్చితంగా 3, 4 ప్లాన్స్లో వచ్చినటువంటి విజయంగా మనం భావించవచ్చు కదా. సో దీనివల్ల ఏమైంది? ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ విపరీతంగా పెరిగింది. ఎంత పెరిగింది? సపోర్టివ్ పాయింట్, నాకు గుర్తున్న మట్టికి సపోర్టివ్ పాయింట్స్ తీసుకున్నా. టోటల్ ఫుడ్ గ్రెయిన్ అవుట్పుట్ 50 మిలియన్లు ఉంటే 275 మిలియన్లు మనం ప్లానింగ్ ఆపేసేటటువంటి నాటికి. ఎందుకంటే పంచవర్ష ప్రణాళికలో లాస్ట్ది 12th 5-year ప్లాన్ 2012 నుంచి 2017వ సంవత్సరం వరకు. కాబట్టి 2017 కల్లా ఆ యొక్క 5-year ప్లాన్ అనేటటువంటి దాన్ని మనం ఎండ్ చేసాం. ఆ టైంకి 275 మిలియన్ టన్స్ని మనం ఉత్పత్తి చేయడం జరిగింది. అలాగే ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్, అంటే ప్రొడక్షన్ పెరిగింది, ఉత్పత్తి పెరిగింది, ఉత్పాదకత కూడా పెరిగింది. ఉత్పాదకత ఎలా పెరిగింది? కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 2.7% 1951లో ఉంటే అది 2017 కల్లా కూడా ఆల్మోస్ట్, అంటే 1951 నుంచి
17 వరకు కూడా కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రతి సంవత్సరం 2.7% పెరుగుతుంది. అలాగే ఇరిగేషన్ పొటెన్షియల్ అంటే మనం ఇచ్చే నీటిపారుదల సౌకర్యాలు 22 మిలియన్ హెక్టేర్లు 1951లో ఉంటే 110 మిలియన్ హెక్టేర్లు 2012లో ఉన్నాయి. సో కాబట్టి మీకు సింపుల్గా ఏం చెప్తున్నానంటే నేను 5 year ప్లాన్స్లో వాట్ ఈజ్ ద గ్రోత్ దట్ వీ what is the growth that we got from the 5 year plans in the agriculture sector, particularly to the agriculture sector. అందులో కూడా గ్రీన్ రెవల్యూషన్లో ఫుడ్ గ్రెయిన్స్ రాశాను, ప్రొడక్టివిటీ రాశాను, ఇరిగేషన్ పొటెన్షియల్ ఇంకా రాయొచ్చు. మీరు ఫుడ్ సెక్యూరిటీ గురించి రాయొచ్చు, పీడిఎస్ సిస్టమ్ గురించి రాయొచ్చు, మీ ఓపిక. కాకపోతే నాకు చాలా ఇంపార్టెంట్ అని అనిపించినటువంటి అంశాలు మాత్రమే తీసుకున్నాను, వాటిని జస్టిఫై కూడా చేశాను నేను. కాబట్టి జిఎస్కి ఇదే ఆన్సర్ అని ఉండదు. ఇప్పుడు ఇదే క్వశ్చన్ వేరే వాళ్ళకి ఇస్తే వేరే వాళ్ళు రాస్తారు. సో మీరు అలా ఆలోచించండి. అంటే మీరు రాసినటువంటి ఆన్సర్ని మీరు జస్టిఫై చేయాలి, అప్పుడే మార్క్స్ వస్తాయి. రెండోది చూడండి, ఇండస్ట్రియల్ పెర్ఫార్మెన్స్. మనకి బాగా ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకున్నప్పుడు సెకండ్ 5 year ప్లాన్ ఇంపార్టెంట్ కాబట్టి రెండవ 5 year ప్లాన్తో మొదలుపెట్టాను. సెకండ్ 5 year ప్లాన్ హెవీ ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేసింది, పర్టికులర్గా స్టీల్, సిమెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలాగే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ బాగా ఫ్లోరిష్ అయ్యాయి. ఇండస్ట్రియల్ అవుట్పుట్ యాన్యువల్ గ్రోత్ రేట్ 7.8% వచ్చింది 4th 5 year ప్లాన్లో, అది రాశాను. దీని తర్వాత బాగా ఇండస్ట్రీస్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు 7th 5 year ప్లాన్ని ఎనర్జీ ప్లాన్గా ప్రకటించింది ప్రభుత్వము. అప్పుడు ఎలక్ట్రిసిటీ జనరేషన్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ మీద మనం ఫోకస్ పెట్టాం. 2017కి ఇండస్ట్రియల్ సెక్టర్ కాంట్రిబ్యూటెడ్ 29% టు జీడిపి. దాని తర్వాత మనకి ఎకనామిక్ రిఫార్మ్స్ కూడా 1991లో వచ్చాయి. సో రాసినటువంటి ప్రతి అంశాన్ని మళ్ళీ జస్టిఫై చేశాను. సో ఇది ఇండస్ట్రియల్ సెక్టర్. డెఫినెట్గా మనకి ఒకటైతే వెరీ క్లియర్, సెకండ్ 5 year ప్లాన్ తర్వాత 1990 వరకు మనం ఇండస్ట్రీస్, పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చాం. కానీ ఆఫ్టర్ ఎల్పిజి రిఫార్మ్స్ మనకి ఎక్కువగా సర్వీస్ సెక్టరే వచ్చింది. కాబట్టి ఇందులో రాయడానికి నాకు అంతగా ఎక్కువ పెద్ద పాయింట్స్ కూడా కనిపించలేదు. సో ఈ మ్యాటర్ని నేను సర్వీస్ సెక్టర్లో వాడుకున్నాను. ఎక్కడ బూమింగ్ సర్వీస్ సెక్టర్ అని పెట్టాను. హెడ్డింగ్ కూడా చూడండి, బూమింగ్ సర్వీస్ సెక్టర్ అంటే ఏంటి, ఇప్పటికీ పెరుగుతుంది అది. సో సర్వీస్ సెక్టర్లో ముఖ్యంగా ఐటీ అండ్ టెలికమ్యూనికేషన్స్ డామినెంట్ ప్లేయర్ అయ్యే ఆఫ్టర్ 1991 రిఫార్మ్స్. బిట్వీన్ 1991 to 2017 మధ్య యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ 7.5% ఉంది. ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెగ్మెంట్ ఆఫ్ ఇండియన్ ఎకనామీగా మారింది. అలాగే 2017కి ఇది ఇండియా జీడిపిలో 55% కాంట్రిబ్యూట్ చేసింది. ఓన్లీ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ ఒక్కటే 9% ఆఫ్ జీడిపిని సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్కి కూడా మీరు చూస్తే కనుక 30% ఆఫ్ వర్క్ ఫోర్స్కి సర్వీస్ సెక్టర్ సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఈ యొక్క సర్వీస్ సెక్టర్లో వచ్చినటువంటి గ్రోత్ కారణంగా ఇండియా హబ్ ఫర్ ఐటీ సర్వీసెస్గా, గ్లోబల్ హబ్ ఫర్ ఐటీ సర్వీసెస్గా మారింది. నేను చెప్తున్నాను అదే, ఇవి నేను తీసుకున్న పాయింట్స్. మీరు ఇంకా బెటర్ పాయింట్స్ రాయొచ్చు, నేనేం కాదని అనట్లేదు. దిస్ ఆన్సర్ ఐ రోట్ ఇన్ జస్ట్ 12 minutes, 12 నిమిషాల్లో రాశాను నేను ఈ సమాధానం. నేను నీట్గా తీసుకొని నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు. సో మీరు ఇంకా బెటర్గా రాయాలని అనుకుంటే రాయండి, తప్పేం లేదు. నేను అందుకే చెప్తున్నాను, ఇదే మోడల్ ఆన్సర్ అని ఉండదు. కానీ ఎలా రాయాలి అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంకొంచెం బెటర్గా కాకుండా తక్కువగా రాస్తే యాజ్ ఇట్ ఈజ్ ఇదే క్వశ్చన్ వస్తే మీరు డైరెక్ట్గా ఆన్సర్ కూడా రాసేయచ్చు. బ్రహ్మాండంగా 6 marks పడతాయి, 1 mark కూడా తగ్గడానికి అవకాశం లేదు. అలాగే కంక్లూజన్లో వెళ్ళే ముందు ఇంకొకటి మనం చెప్పినటువంటి అంశం రిడక్షన్ ఆఫ్ పోవర్టీ. మరి ఇన్ని సంవత్సరాల ప్లానింగ్లో మనం ఏం చెప్పాము, పేదరికం తగ్గాలనే కదా మనం చూసింది. సో డెవలప్మెంట్ అనేదానికి స్టాటిస్టిక్స్ ఇవ్వలేకపోవచ్చు, కానీ పోవర్టీకి ఇవ్వచ్చు. సో కాబట్టి మనం కొన్ని పోవర్టీ ఎలివియేషన్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చాం. అది గబుక్కుని ఎలివేషన్ అని రాశారనుకోండి, పాయ మొత్తం. ఎలివియేషన్ అంటే తగ్గించడం, ఎలివేషన్ అంటే పెంచడం. కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్లు రాకుండా చూసుకోండి. సో మనం కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకొచ్చాం, లైక్ 5th 5 year ప్లాన్లో వచ్చిన గరీబీ హటావో, లేదా ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, 2005లో వచ్చినటువంటి మన్రేగా, ఇవన్నీ కూడా 5 year ప్లాన్స్లో వచ్చాయి. ఇవి పోవర్టీని తగ్గించాయి. ఎంత శాతం తగ్గించాయి అంటే 1950లో ఈ 50% ఉన్నటువంటి పోవర్టీ 2017లో కొన్ని అధికారిక లెక్కల ప్రకారం 22కి వచ్చింది. కాకపోతే ఇది చాలా అంబిగ్యూటీతో ఉన్నటువంటి లెక్కలు. అందుకే మళ్ళీ క్లియర్ కట్గా పోవర్టీ ఇవ్వాలి. కాబట్టి రంగరాజన్ కమిటీ 2012లో ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం పోవర్టీ రేట్ 29.5% ఆఫ్ ద పాపులేషన్ ఉంది. మీరు కావాలని అనుకుంటే టెండూల్కర్ కమిటీ రాయొచ్చు, వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ రాయొచ్చు, ఇంకొకటి ప్లానింగ్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా రాయొచ్చు. బట్ ఐ టుక్ రంగరాజన్ రిపోర్ట్ బికాస్ దట్ వాస్ ద ఫైనల్ రిపోర్ట్ విచ్ వీ గాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పోవర్టీ. టెండూల్కర్ కమిటీ 2004 అయిన తర్వాత రంగరాజన్ రిపోర్ట్ మనకు ఉంది. సో కంక్లూజన్ చూడండి, ఇండియాస్ 5 year ప్లాన్స్ దే లైడ్ ద ఫౌండేషన్ ఫర్ డైవర్సిఫైడ్ ఎకనామీ. డైవర్సిఫైడ్ అని కూడా అనద్దు, డైవర్స్ ఎకనామీ అనంది. ఇది లైడ్ ద ఫౌండేషన్ ఫర్ డైవర్స్ ఎకనామీ అంటే వైవిధ్యభరితమైనటువంటి ఆర్థిక వ్యవస్థకి ఇది రోడ్ వేసింది. అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోవర్టీ, అలాగే ఎన్హాన్సింగ్ ఎకనామిక్ రెసిలియన్స్ అంటే ఆర్థిక బలోపేతం అనేటటువంటిది ఉంది.
ముఖ్యంగా ఇన్ని చెప్పిన తర్వాత ఆప్టిమిస్టిక్గా ఎండ్ చేయాలి కదా. అలాగే ఈ మధ్య కాలంలో ఏం చెప్తున్నారు, ఆర్థిక వృద్ధి అంతా కూడా మనకి సుస్థిర అభివృద్ధి ఉండాలి అని చెప్తున్నారు. కాబట్టి మనం అది 12th 5-year ప్లాన్లోనే చెప్తాం. సో 12th 5-year ప్లాన్ బిట్వీన్ 2012 to 2017 ఎంఫసైజ్డ్ ఫాస్టర్, మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గ్రోత్. చూడండి, అది యాజ్ ఇట్ ఈజ్ రాశాను, అది స్లోగన్. ఇది ప్రిలిమ్స్లో కూడా ఇచ్చాడు ఒకసారి యూపీఎస్సీలో. సో కాబట్టి ఆ స్లోగన్ తీసుకుని యాజ్ ఇట్స్ గైడింగ్ స్లోగన్ ఎయిమింగ్ టు అడ్రస్ డిస్పారిటీస్ అండ్ ప్రమోట్, చూడండి ఇది మన సిలబస్లో కూడా ఉంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫర్ ఫ్యూచర్. అంటే ఇప్పుడు రానున్నటువంటి ఫ్యూచర్ అంతా కూడా సుస్థిర అభివృద్ధితో ముందుకెళ్తోంది అని రాశాను. సో మీకు 200 పదాలు వస్తుంది ఆటోమేటిక్గా. సో డెఫినెట్గా ఈ ఆన్సర్కి మీకు 6 మార్క్స్ పడతాయి. అంటే ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ వెన్ యూ రైట్ అన్ అనాలిసిస్ ఇట్ మస్ట్ ఆల్సో బీ సపోర్టెడ్ విత్ సమ్ ఫ్యాక్ట్స్. అప్పుడు ఆ ఆన్సర్కి బలం వస్తుంది. సబ్స్టాన్షియేషన్ చేయాలి, మంచి ఇంట్రొడక్షన్ రాయాలి, బెటర్ కంక్లూజన్ రాయాలి. ఇంతే, ఈ 3 పద్ధతులు మనం ఫాలో అవ్వాలి. ఇది రాస్తేనే వస్తుంది, రాయకపోతే రాదు. సో కాబట్టి దట్స్ ద ఎండ్ ఆఫ్ class for today. Again we will meet in the session 3 of Bharat's Economy. Thank you. Have a nice day.